గత ఆదివారం రోజున మనము రోమపత్రిక మొదటి అధ్యాయములో నుండి మనము ధ్యానించుకున్నాం. ఏం మాట్లాడుకున్నామంటే, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు అసలు ఏం చెప్పుకున్నాం చెప్పండి మీరు? గుర్తుందా? ఆ రోజు పసక పండుగని అదే ధ్యాస నుండినా? హల్లెలూయా. చెప్పండి, ఎవరైనా చెప్పండి. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు రోమపత్రిక ఎవరు రాసినారు? మీకు తెలుసు మీరు ఊకోవాలా? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకు రైట్, ఓకే. చెప్పండి. రోమపత్రిక ఎవరు రాసినారు? ఎక్కడుండి రాసినాడు? అందరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడుండి రాసినాడు? ఎక్కడ ఉండి రాసినాడు? కొరంథీలో ఉండి రాసినాడు. ఎవరి ద్వారా పత్రికను రాసి పంపినాడు? చెప్పండి. డబ్బింగ్ కొట్టుర్రి. వెనక్కి అత్తున్నప్పుడు ఇట్లా డబ్బింగ్ కొట్టాలా టక్కుమని. ఎవరి ద్వారా చెప్పండి? ఫీబే ద్వారా రాసి ఎక్కడ పంపినాడు? రోముకు, రోమాకి పంపినాడు. హల్లెలూయా. రోమాలో అక్కడ అన్యులు మాత్రమే కాదు, అక్కడ ఆ యొక్క రోమ సంబంధించిన ప్రజలు మాత్రమే కాదు, అక్కడ యూదా జనాంగం కూడా ఉన్నారు. రాసినట్టు ఉద్దేశం ఏమైంది? ఎందుకు రాసినాడు చెప్పండి? ఎందుకు రాసినాడు? రోమపత్రిక రాయనికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఆ ప్రజలు వారు పాపములో ఉన్నారు, భయంకర పాపపు యొక్క స్థితిలో వారు ఉన్నారు గనుక వారిని రక్షించాలి, వారికి సువార్త ఏ విధంగా చేతనే ప్రకటించాలి అని అపోస్తలుడు పౌలు తాపత్రపడి, ఇంకో మాట రాయబడిన మాట ఏం తెలిసినా, నేను ఎందుకు అపోస్తలత్వం పొందినాను, ఎందుకు పొందుకున్నానంటే, నేను కృపను అపోస్తలత్వాన్ని పొందిన ఉద్దేశం అందరినీ క్రీస్తు వారుగా చేయాలని. హల్లెలూయా. చెప్పండి, ఎవరు వారుగా మనం ఎవరు వారుగా మార్చబడాలి? గట్టిగా చెప్పుర్రి. క్రీస్తు నోటితో పలకనికి బరువైపోయింది మీ అందరికీ. అన్నలు చెప్తలే మొత్తానికే. చెప్పండి గట్టిగా, ఎవరి వారుగా మార్చబడాలి? మనము క్రీస్తు వారిగా మార్చబడాలి, క్రీస్తు లాగా మార్చబడాలి, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడాలి. హల్లెలూయా. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనము తెలుసుకోవాలి. వారు ఎవరైనా సరే అని వారిని, అయ్యా మీరు మాత్రమే కాదు, లోకములో అందరూ కూడా త్రోవ తప్పిపోయినారు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని మాట్లాడినాడు వారితోనే. అంటే వారిని ఏ విధంగా చేత నొప్పించకుండా, వారు మేము పాపులము, మేము తప్పిదం చేసిన వారము అని వారి నోటి ద్వారా వారు ఒప్పుకునేటట్లు దేవుడు చేసినాడు. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు వారికి పత్రిక రాసినాడు.
ఈరోజు దేవులారా, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరి దేవుడు. ఆయన అందరూ అంతటా మారు మనసు పొందాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఏం పొందాలి చెప్పండి? అందరూ వారి యొక్క బ్రతుకులను, వారి యొక్క జీవితాలను మార్చుకోవాలి. వారి యొక్క బ్రతుకులను మార్చుకోవాలి. వారి పాపాన్ని వారు ఒప్పుకోవాలి. వారి యొక్క జీవితంలో వారు ఖచ్చితంగా మారు మనసు పొందాలి. ఈ యొక్క 6 వచనాలను మనం గమనించవచ్చు. 4వ వచనం రాయబడిన మాట ఏముందమ్మా చెప్పండి ఒకసారి. చూడండి బిడ్డరా, ఇక్కడ రాయబడిన మాట ఒక్క నిమిషం. లేదా దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? మానవులు ఏమని ఎరుగుతలేరు? మారు మనసు పొందుటకు నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను. మారు మనసు పొందుటకు నేను నీతో మాట్లాడుతున్నాను. నీవు నీ జీవితాన్ని మార్చుకున్నటకు, నీ మనసు మార్చుకున్నటకు నేను నీతో మాట్లాడుతున్నాను. చాలాసార్లు దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు మన యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు, దేవుడు వాక్యానుసారంగా మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో ఎరగని వారముగా ఉన్నాము. నువ్వు మారు మనసు పొందాలి. నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ జీవితం మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎరగని స్థితిలో ఉన్నాము. అక్కడ రాయబడిన మాట దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును అనగా దేవుడిచ్చే అవకాశం, మంచి యోగ్యతను, దేవుడిచ్చే మంచి కృపను, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడిని హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ఆయాసకరమైనవి నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉంటే, అది మాటల్లో కానీ, క్రియల్లో కానీ, లేక ప్రవర్తనలో కానీ, జీవితంలో కానీ ఉంటే అవి మార్పు చెందాలి. మార్చుకోవాలి. దేవుని యొక్క అనుగ్రహమును, అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించు. అంటే దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా ఎత్తిపట్టి దేవుడిని హెచ్చరిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ చెడ్డ జీవితాన్ని, నీ చెడ్డ అలవాట్లను, నీ చెడ్డ నడవడికని ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? మార్చుకోవాలా. మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. మారు మనసు లేకుండా నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటున్నావేమో, మారు మనసు లేకుండా ఆయన సన్నిధికి నువ్వు వస్తున్నావేమో, మారు మనసు లేకుండా నీవు ఇంకట్లనే బ్రతుకుతున్నావు, నీ జీవితంలో ఇంకా ఎరగని స్థితిలో ఉన్నావంటే నీవు దేవుడు నీకు ఇచ్చిన ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును ఏం చేస్తున్నావు? నువ్వు తృణీకరించే స్థితిలో ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున దేవుని యొక్క ఉద్దేశం ఏం తెలుసునా? అపోస్తల కార్యములు 8వ వచనం, 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఈ చెడుతను మానుకొని
మారు మనస్సు నంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించబడవచ్చును. హల్లెలూయా. కాబట్టి నీ చెడుతను మానుకొని మారు మనస్సు నంది ప్రభువును వేడుకొనుము. నీ యొక్క హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నీ హృదయ ఆలోచనలు, నీ హృదయ తలంపులు ఏ విధంగా ఉన్నాయి? దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని, చెడుతనం మానుకోవాలి. చెడుతనం ఏం చేయాలి చెప్పండి? మానుకోవాలి. ఇది దేవునికి ఇష్టం లేనిది. ఒకవేళ చెడుది నీ జీవితంలో ఉన్నట్లయితే ప్రభువును వేడుకోవాలి, ప్రభు దగ్గర బతిమిలాడాలి, ప్రభు దగ్గర గోసాడాలి. ప్రభువా నా మనస్సు మార్చు, ప్రభువా నా జీవితాన్ని మార్చు, ప్రభువా నా యొక్క చెడ్డ జీవితాన్ని, నా చెడ్డ తలంపులను, నా చెడ్డ ప్రవర్తనని, నా చెడు నడవడికని మార్చయ్యా అని ప్రభు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? వేడుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? వేడుకోవాలి. దేవుని వేడుకుంటావా? దేవుని నీవు వేడుకుంటావా? మారు మనసు పొందే నిమిత్తము నీ బ్రతుకును మార్చుకునే విషయంలో దేవుని వేడుకునే స్థితిలో నీవు ఉన్నావా? లేకపోతే వదిలిపెడతావా? విని ఏదో వింటున్నామంటే వింటున్నాం, వస్తున్నామంటే ఇదే నా స్థితి. ఈ స్థితిలో నీవు ఉన్నావా? ఆ స్థితిని దేవుడు కోరుకుంటలేడు. నీలో మార్పును కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీలో మార్పును కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చదవండి దయచేసి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. తీసివేస్తాను. అమ్మ చాలు, ఇక్కడ చూద్దాం. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎఫెసీలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందు. హల్లెలూయా. ఏం పొందు? ఏం పొందాలి? ఎఫెసీలో ఉన్న సంఘమా, ఏ స్థితిలో నువ్వు పడినావో దాన్ని ఒకసారి గుర్తు చేసుకో. నీవు ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దానితో ఆ చోటు నుండి తీసివేస్తాను. నీ జీవితమే చీకటిమయమైపోతుంది. నీ బ్రతికే చీకటిమయమైపోతుంది. ఈ రోజున వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుతున్నాడు, సంఘముగా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, సంఘముగా మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా సంఘముగా ఉన్నాం. ఆనాడు ఎఫెసీయుల సంఘముతో ఆత్మ మాట్లాడుతుంది, దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతుంది. ఏ స్థితిలో నువ్వు పడిపోయినావు అది జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. సూటిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకా మనవులు లేవు. హల్లెలూయా. ఇట్లా బాగుండు కాదు, ఇక్కడ ఆజ్ఞ ఇస్తున్నాడు. నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ దగ్గరకు వస్తాను. ఏం చేస్తాను? దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. దీపస్తంభము దాని చోటు దీపస్తంభం ఉన్నట్టు దీపమును తీసివేస్తే, దీపస్తంభాన్ని తీసివేస్తే ఏమైపోతుంది? చీకటి బ్రతుకు, చీకటి జీవితాలు. దుర్విలారా, దేవుడిని చీకటిగా ఉంచడానికి రాలేదు ఆయన.
నీ బ్రతుకు చీకటి ఉంచడానికి రాలే. నువ్వు పాపులు అట్లా జీవించాలని, నువ్వు పాపులు అట్లే బ్రతకాలని ఆయన రాలేదు. ఆయన కల్వరి శిలువలో రక్తము కార్చింది, కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టింది నీవు మారు మనసు పొందాలని. మారు మనసు పొందాలని. ఈరోజు నువ్వు ఈ యొక్క నీ జీవితంలో ఏ విధంగా ఉన్నావు? మారు మనసు పొందుతున్నావా? సంఘముతో మాట్లాడుతున్న మాట, ఎఫెసు సంఘముతో ఎఫెసులో ఉన్న సంఘపు దూత సంఘపు దూత ఇలా వ్రాయము. నీవు ఏ స్థితిని పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను అంటున్నాడు. కనుక ఈ రోజున ఇంకా నువ్వు నీ జీవితంలో మార్పు చెందకుండా మారు మనసు లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించాయి. 2 కొరింథీ 12:21. ఎందుకనగా నేను మరలా వచ్చు. 21 వినమ్మా. 2 కొరింథీ ఆమా 12:20-21. 2 కొరింథీ అదే ఉందమ్మా. నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వమును పోకిరి చేస్తల నిమిత్తము మారు మనసు పొందని అనేకులు గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. చూడండి వీళ్ళరా, 21 ఉంది మాట. రైట్, ఓకే. మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టాల నిమిత్తము మారు మనసు పొందని అనేకుల గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో. మారు మనసు పొందని అనేకుల నిమిత్తము దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. అంటే మారు మనస్సు పొందినటువంటి వారికి ఏం మిగిలి ఉంది చెప్పండి? ప్రకటనలో చూసినాం చీకటి, ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి? దుఃఖమే. అందుకనే అపొస్తలుడు పౌలు వారితో మాట్లాడుతున్నాడు, వారికి పత్రిక రాస్తున్నాడు, రోమీయులకు ఆ పత్రిక రాస్తున్నాడు, రోమలో ఉన్న వారికి రాస్తున్నాడు. అయ్యా, ఎన్నాళ్ళు మీ జీవితంలో పాపము చేత జీవిస్తారు, ఎందాక మీరు మారు మనసుకు బతక బతుకుతారు. ఇప్పటికే సరే మీరు మారు మనసు పొందండి. హల్లెలూయా. పశ్చాత్తాపడండి, మీ పాపాన్ని ఒప్పుకోండి, మీ తప్పిదాలను ఒప్పుకోండి. ప్రభు దగ్గర మీరు మీ పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందండి. ఒకవేళ మీ జీవితంలో మారు మనసు పొందకపోతే నీకు దుఃఖమే మిగులుతుందేమో, నీకు కన్నీళ్ళే మిగులుతున్నాయేమో, నీ జీవితమే చీకటిమయమైపోతుందేమో, నీ కుటుంబమే చీకటిమయమైపోతుందేమో, నీ సంఘమే చీకటిమయమైపోతుందేమో. ఒకవేళ నీ జీవితంలో మారు మనసు పొందకపోతే నీ జీవితాన్ని పోకిరి చేస్తాలో, ఇంకా జారత్వము, అపవిత్రత, ఇవి ఏవి నీ జీవితంలో ఉన్నా, ఒకవేళ వాటిని బట్టి నువ్వు తెలిసి తెలియక చేసినావు కావచ్చు, తెలిసి తెలియక అపవిత్రత పడినావు కావచ్చు, తెలిసి తెలియక జారత్వంలో ఉన్నావు కావచ్చు, తెలిసి తెలియక పోకిరి చేష్టాలు కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావు కావచ్చు. దేవుడితో స్వయంగా మాట్లాడుతున్న ఇప్పుడు వాటిని ఒప్పుకో. మారు మనసు పొందని అనేకులను గూర్చి చేస్తాల నిమిత్తము, ఏ పాపములైతున్నాయో వాటి నిమిత్తము నువ్వు మారు మనసు పొందకపోతే నీకు దుఃఖమే మిగులుతుంది.
చెప్పండి, ఏం మిగిలి చెప్పండి? దుఃఖమే. ఈరోజున మన ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాము? ప్రకటన గ్రంథం 16:11. బట్టి దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. వింటున్నా పిల్లలు? తమ కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు. వారికి ఏం కలిగినాయి? వేదనలు వచ్చినాయి. వారికి ఏమైనాయి? పుండ్లు అయినాయి. వాటిని బట్టి దేవుని దూషించారు కానీ వారి చేసిన క్రియలు, చెడ్డ క్రియలు, పాపము వారు జీవించినారు. పాపము చేసి వాటిని వారు గుర్తు చేసుకుంటారు కానీ అయ్యో మరి నేను ఏ పాపం చేసినాను, ఏ తప్పిదం చేసినాను, దేవునికి ఆయాసకరమైన జీవితంలో ఏముంది అవి వాటిని గుర్తు చేసుకోలేరు. కానీ వారికి కలిగిన వేదనను బట్టి, వారికి కలిగిన పుండ్లను బట్టట దేవుని ఏం చేసిరట? దూషిస్తున్నారట. ఈరోజున ఈ పుండ్లు నీకెందుకు? ఈ వేదనలు నీకెందుకు? ఈ శ్రమలు నీకెందుకు? నువ్వు చేసిన పాప పనులను బట్టే కదా. నువ్వు దేవునికి ఆశగా నీ జీవితం ఉన్నదాన్ని బట్టే కదా వేదన వచ్చిందని, పుండ్లు కలిగినామని, బాధ అవుతుందని దేవుని దూషిస్తున్నావు. కానీ నేను చేసిన పాపాన్ని బట్టి ఈ బాధ, ఈ వేదన, ఈ పుండ్లు నేను అనుభవిస్తున్నాను అని తలంచలేవే. తలస్తలేడు. దేవునే దూషిస్తున్నాడు. ఏమి ఇస్తారు చెప్పండి? దూషించిరా మీరు దేవుని ఇట్లా ఎప్పుడన్నా? ఉంచిరా? ఏం చేసిండు ఆ దేవుడని, ఆ దేవుని గుళ్ళ మన్నవాడని దూషించారు ఎప్పుడన్నా? మీరు విన్నారా ఈ మాటలు? అంటే ఎవరన్నా? నేను విన్నా. అన్న మనుషులు చాలామంది ఉన్నారు. వారు చేసిన పాపములు పక్కకెట్టినారు, వారు చేసిన దుష్ట పనులు పక్కకెట్టినారు, వారు చేసిన చెడ్డ క్రియలు పక్కకెట్టినారు. వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. మారు మనసు పొందని జీవితాలు, మార్పు చెందని జీవితాలు, బ్రతుకు మార్చుకొని జీవితాలు, గుణమును ప్రవర్తన మార్చుకొని జీవితాలు దేవుని దూషిస్తారట. ఎవరు దూషిస్తారట? ఎవరిని దూషిస్తారట? దేవుని దూషిస్తారట. వారు చేసిన పాపములు గుర్తు చేసుకోరు, వారు చేసిన తప్పిదాలు గుర్తు చేసుకోరు. కానీ చాలాసార్లు గత రాత్రి కూడా రాత్రి యాకోబు గురించి చదివినాం కదా, యెషయా గ్రంథంలో చదివినా. న్యాయమును బట్టి నిన్నేం చేస్తాను? శిక్షిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమన్నాడు? శిక్షించిన విషయంలో విడువను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? న్యాయమును బట్టి, నువ్వు చేసిన పొరపాట్లను బట్టి, నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి, న్యాయమును బట్టి నిన్ను శిక్షించిన విషయంలో మాత్రం వదిలిపెట్టనే విడువని ఎడవాయని దేవుడు అన్నమాట. ఏమన్నాడు చెప్పండి? శిక్షించే విషయంలో కూడా వదిలిపెట్టని చెప్పినాడు. ఎస్, నీ పాపాన్ని, నీ తప్పిదాన్ని గుర్తెరక, మారు మనసు పొందక అదే జీవితాలను జీవిస్తే న్యాయమును బట్టి ఖచ్చితంగా నువ్వు శిక్షకు లోనవుతావు. నీ జీవితంలో నీ బ్రతికే ఆరిపోతుంది, చీకటిమయమైపోయింది. మారు మనసు పొందక నీ బ్రతికి ఏమైపోయింది చెప్పండి? చీకటిమైపోయింది. మారు మనసు పొందక నీ జీవితంలో దుఃఖమే మిగిలి ఉంది. ఇంకా ఏముంది? ఇంకా దుఃఖమే ఉంది. ఇక దుఃఖం తర్వాత ఇంకేం? నెక్స్ట్ దేవుణ్ణి దూషించడం. ఈ దేవుడు ఏం చేసే, ఆ దేవుడు ఏం చేసే, ఇట్లా చేసి అట్లా చేసే, ముఖం మంచిగా లేక అద్దాన్ని ముఖం మంచిగా లేక అద్దాన్ని పలగొట్టినట ఎవరో. మరి నీవు సరిగా లేక, నీ జీవితం సరిగా లేక, నీ బ్రతుకు సరిగా లేక నువ్వు దేవుని దూషిస్తున్నావేమో. ఈరోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు
కొన్నిసార్లు నీకు వేదనలు వచ్చినాయంటే, నీకు పుండ్లు కలిగినాయంటే, నువ్వు శిక్షలే ఉన్నావంటే నువ్వు దూషించకు. మారు మనసు పొందినికి ప్రయత్నించాయి. మీరు అటే ఉండండి, అటే ఉండండి. రైట్, ఓకే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం, 3:19. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. హల్లెలూయా, హల్లెలూయా. మరొక అవకాశం దేవునికి ఇస్తున్నాడు ఇప్పుడు. ఒకవేళ నీ జీవితంలో ఆ యొక్క దీపాన్ని తొలగించినాడా? దీపాన్ని తొలగించినాడా? లేక నీ జీవితంలో దుఃఖమే కలగజేసినాడా? దేవుడట నిన్ను ప్రేమించి శిక్షిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పాపిని ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఏం చేసి చెప్పండి? పాపిని ప్రేమించే దేవుడు ఆయన. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించాడు ఆయన, ద్వేషిస్తాడు ఆయన. నువ్వు పాపం చేసినవని నిన్ను శిక్షిస్తాడు కావచ్చు, కానీ నీ జీవితంలో నిన్ను ప్రేమిస్తూనే శిక్షిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఒక మాట యాడ్ అయింది. ఇక్కడ ఏమైనా తెలిసిన ఎట్లా మారు మనసు పొందాలట? ఆసక్తి కలిగి. ఇప్పుడు నువ్వు శిక్షలో ఉన్నావని ఆసక్తి పోవద్దు, ఆసక్తి పెరగాలి. శిక్షలో ఉన్నా సరే దీన్ని జయిస్తాను, దీన్ని భరిస్తాను దేవా అని ఇంకా ఆసక్తి పెరగాలి, మారు మనస్సు నిమిత్తము. హల్లెలూయా. ఇక నేను శిక్షించబడ్డాను ఇంకేంటి అని తప్పు చేసుకుని పోతే ఇక నీకు మరణమే. ఏంటి చెప్పండి? ఇక నీకు ఇక మరణమే. కనుక నువ్వు ఏ శిక్షలో ఉన్నా ఆ శిక్ష అనుభవిస్తూ ప్రభువా ఈ శిక్షను భరించే ఓపిక నాకు ఇయ్యు అని, అయ్యా నేను ఏ తప్పిదం చేసినాను, నేను ఏ పాపం చేసినాను నాకు బయలుపరచు, నాతో మాట్లాడు అయ్యా. లేకపోతే నీ పాపం చేస్తున్నాను అయ్యా, ఈ తప్పిదం చేస్తున్నాను, దాన్ని బట్టి ఈ శిక్ష అనుభవిస్తున్నాను అయ్యా, నన్ను క్షమించి కనికరించి అయ్యా ఈ శిక్షను తొలగించాయా అని వేడుకో. హల్లెలూయా. వేడుకో. మారు మనసు పొందుకి ఆసక్తి కలిగి మారు మనసు పొందు. హల్లెలూయా. చెప్తాం గట్టి హల్లెలూయా. రెండు చేత పైకి కట్టి చెప్తాం హల్లెలూయా. చెప్తాం గట్టి హల్లెలూయా. ఇంకా 15 నిమిషాల టైం ఉంది వాక్యాన్ని ముగించనీకి. ఇంకా వాచ్యాలు రాలేవు గోడ మీదకి, టైం పడుతుంది కొంచెం. గోడ మీదకి టైములు రానికి. హల్లెలూయా. చెప్తాం గట్టి హల్లెలూయా. ఇలా రెండు చేతులు పైకి చెప్తాం హల్లెలూయా. ఇట్లా అందరు మీ పక్కన జర చేసుకో, ఇట్లా ఇచ్చుకోరి, ఇచ్చుకో ఇయ్యురి. సెకండ్ ఇయ్యండి అందరికి, ఇయ్యురి. అరే ఎవరైనా ఒకరు నాకు ఇయ్యురి. జర్రా ఇట్లా ఊపిరి, జర ఊపండి. ఎందుకు ఊపిత్తులో మీరు అలా చేసుకోండి. అయ్యగారు ఎప్పుడు చేయని కదా ఇట్లా చేస్తున్నాడు మరి. అన్నలు మీరు ఇచ్చుకున్నట్టు వినవాళ్ళే నాకు. మీరు ఇచ్చుకున్నారా అందరూ? మళ్ళీ ఒకసారి ఇచ్చుకోరు, జర ఇట్లా ఊపుకోరు. ఇట్లా అక్కలు కూర్చుని మీద కూర్చున్నా మీరు కూడా జర కూర్చుని మీద కూర్చున్న జర బాగా ఊపాలి, ఇట్లా గట్టిగా ఊపాలా. మళ్ళీ కింద పడితే కష్టమవుతుంది. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి చెప్తాం గట్టిగా. ఇప్పుడు 5 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు డిస్టర్బెన్స్ చేసినారు నన్ను. మళ్ళీ 5 నిమిషాలు పెరుగుతుంది. ఇక మీరు ఇట్లా వేసినారు అనుకో, మళ్ళీ 5 నిమిషాలు పెరుగుతుంది. ఓకేనా? ఎట్లా చేస్తే సరే, మీరు మంచి వాళ్ళు. చెప్తాం గట్టి హల్లెలూయా. ఓకే.
చూడండి దేవుని బిడ్డలారా, నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు. ఏమన్నా చెప్పండి, ఆసక్తి ఉండాలి. నేను మార్పు చెందాలి, నా జీవితం మార్చబడాలి, నా బ్రతుకు మార్చబడాలి, నా మనసు మార్చబడాలి, నా చెడు ప్రవర్తన మార్చబడాలన్న ఆసక్తి నీలో ఉండాలి. ఉందా? నీలో ఉందా? ఆసక్తి నీలో ఉందా? ఈరోజున నువ్వు మారు మనసు పొందే విషయంలో ఏడుస్తావా, వేడుకుంటావా, గోజాడుతావా, ఏం చేస్తావు? వచ్చాయి హల్లెలూయా. కానీ నువ్వు మాత్రం మారు మనసు పొందాలి. చెప్తాం గట్టి హల్లెలూయా. నీవు మాత్రం మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. 2 కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగ చేయును. అమ్మ ఒక్క నిమిషం, ఏ దుఃఖం కావాలి ఇప్పుడు మనకి? ఏ దుఃఖం కావాలా? ఇప్పుడు చివరిసారిగా దేవుడు ఒక అవకాశం ఇచ్చినానికి ఇంకా. హల్లెలూయా. నేను ఎవరైతే ప్రేమిస్తున్నానో వారిని గద్దిస్తున్నానో, వారిని శిక్షిస్తున్నానో, వారు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి, ఆసక్తి చూపెట్టాలి. ఇప్పుడు నీవు దైవ చిత్తానుసారంగా దుఃఖించాలి. చెప్తాం గట్టి హల్లెలూయా. కొందరు ఎప్పుడు పడితే అప్పుడు ఏడుతారు. ఏడితే మరి ఎందుకు మంచిదో నాకు తెలియదు, కానీ ఏ విషయంలో ఏడవాలంటే ఈ విషయంలో మాత్రమే ఏడవాలా. సరే, ఆ దుఃఖంను బట్టి నువ్వు ఏడుస్తున్నావు కావచ్చు, ఆ పరిస్థితులను బట్టి ఏడుస్తున్నావు కావచ్చు, ఏడిస్తే ఏడు, సరే పర్వాలేదు. కానీ ఇక్కడ మాత్రం రాయబడిన మాట ఏం తెలుసునా? దైవ చిత్తానుసారమైన ఇది కావాలి నీకు. హల్లెలూయా. ఆ దుఃఖముతో లెక్కలేదు. ఆ దుఃఖం కంటే దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క చిత్త ప్రకారం నువ్వు ఏడవాలి. ఎందుకంటే ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందాలి. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసులు కలగ చేయను. దీని అర్థమై ఈ దుఃఖము ఎలాంటి మారు మనసులు కలగజేస్తుంది? రక్షణ విషయంలో మారు మనసులు కలగజేస్తుంది. హల్లెలూయా. నీవు నేను మన జీవితంలో రక్షణను కోల్పోయిన స్థితిలో ఉంటే, రక్షణ లేకపోతే, రక్షించబడకపోతే 51 31 అంటే సంవత్సరాలు నమ్మి 51 సంవత్సరాలైనా 31 సంవత్సరాలైనా అది 3 సంవత్సరాలైనా లాభమేమి లేదు. బైబిల్ సెలవుస్తుంది, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసేలా ఎలాగూ తప్పించుకుంటావు. అనుదినము నిత్యము నీకు వాక్యము బోధించబడుతుంది, వాక్యం అందించబడుతుంది. ఇంకా రక్షణ విషయంలో నీ జీవితంలో మారు మనసు పొందకపోతే, రక్షణార్థమైన మారు మనసు, రెండిటికి లింక్ ఉంది. చెప్పండి, దేనికి? రక్షణార్థమైన మారు మనసు పొందాలి. హల్లెలూయా. మారు మనసు కలగ చేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగ చేయను. అందుకనే ఆ ఏడుపు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పిన. హల్లెలూయా. అది లెక్కలోనికి లోక ఆ ఏడుపు ఎందుకు ఏడుతున్నావు సరే, అది మాత్రము లెక్కలోనికి రాదు. కానీ ఈ దైవ చిత్తానుసారమైన ఏడుపు లెక్కలోనికి వస్తుంది. చెప్తాం గట్టి హల్లెలూయా. మరోసారి గట్టి హల్లెలూయా. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వు మారు మనసు పొందాలి. లోకమైన దుఃఖము కాదు, దైవ చిత్తానుసారమైన దుఃఖము కావాలి. ఈ రోజున నువ్వు మారు మనసు కావాలా? మారు మనసు పొందాలనుకుంటున్నావా? ఏ దుఃఖం కావాలి చెప్పండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము. నిజంగా నీకు ఆసక్తి ఉండాలి, నేను మార్పు పొందాలి,
నా జీవితం మార్చుకోవాలి, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ తప్పిదం ఉంది, నాలో ఈ పొరపాటు ఉంది, నేను దేవుని యొక్క దృష్టికి ఈ చెడు కార్యం చేస్తున్నాను, ప్రభువా నన్ను మార్చు, నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు, నా గుణాన్ని, నా మాటను, నా ప్రవర్తనను మార్చయ్యా అని ఏడవాలి దేవుని దగ్గర. హల్లెలూయా. చెప్తాం గట్టి హల్లెలూయా, చెప్తాం గట్టి హల్లెలూయా, మనసు గట్టి హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందుతావా? హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందాలి. వారు గ్రీసు దేశస్థులైనా, వారు యూదా వారైనా ఏం బదులు చెప్పండి? మారు మనసు పొందాలి. దేవుడి పక్షపాతి కాడు, పక్షపాతం లేనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 11వ వచనం రాయబడిన మాట, 11వ వచనం రాయబడిన మాట అన్నా చదవండి అన్నా. రోమా పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 7వ వచనం చెప్పండి అమ్మా. 7వ అధ్యాయం. సత్క్రియను ఓపిక చేయొచ్చు, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. చూడండి ఇప్పుడు 11వ వచనం చదవండమ్మా. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు, ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. 13వ వచనం. ధర్మశాస్త్రం విన్నవారు దేవుని యొక్క దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఈ రెండో అధ్యాయంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి మారు మనసు పొందడం, రెండోది పక్షపాతం లేని దేవుడు, మూడవది మెప్పు అనబడ్డది. సున్నతి విషయంలో మెప్పు, విషయంలో మెప్పు అనబడ్డది. చూడండి ఇక రాయబడిన మాట, పక్షపాతం లేనటువంటి దేవుడు ఆయన. పక్షపాతం లేనటువంటి దేవుడు ఆయన. ఆయనకు పక్షపాతము లేదు. ఇక రాయబడిన మాట 7వ వచనం రాయబడిన మాట, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను వెదుకు వారికి నిత్య జీవము. ఎవరికి ఇస్తాడు? యూదులకు ఇస్తాడు ఆయన. యూదులకు ఇస్తాడు ఆయన నిత్య జీవం. యూదులకి ఇస్తాడా? దేవుని బిడ్డలారా, అక్కడ రాబడిన మాటలు మీకు 2వ అధ్యాయం 1వ అధ్యాయం చదివితే మీకు మాట్లాడదామవుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడు. మన మధ్య ఎలాంటి వ్యత్యాసాలు చూడడు ఆయన. హల్లెలూయా. ఈయన పాస్టరు, వాళ్ళు విశ్వాసులు, వీళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు, వీళ్ళు డబ్బు లేని వాళ్ళు, ఇలాంటి చూడడు నిత్య జీవ విషయంలో. హల్లెలూయా. ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడు. ఏం వెతకాలి చెప్పండి? యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఏం వెతకాలి? సత్క్రియను ఓపికగా చేయాలి, మహిమను ఘనతను అక్షతను వెతుకు వారికి నిత్య జీవము ఇచ్చు. ఏం చేయాలి చెప్పండి? సత్క్రియను ఓపికగా, పక్షపాతం లేనటువంటి దేవుడు ఆయన. ఇంకో మాట తెలిసిన, ధర్మశాస్త్రం వినుకు వారికి మాత్రమే కాదు, ధర్మశాస్త్రం విని అనుసరించు వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మనం ఇప్పుడు ఇట్లా ప్రతి ఆదివారం వినుకుంటూ పోయినాం అనుకోండి, మనకు నిత్య జీవము రాదు. వినాలి, అనుసరించాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం చెప్పండి? వినాలి, అనుసరించాలి. అప్పుడే నువ్వు నీతిమంతుడు, అప్పుడే నువ్వు నీతిమంతురాలవి. పక్షపాతం లేనటువంటి దేవుడు, అందరిని సమానముగా చూసే దేవుడు. ధర్మశాస్త్రం చదివితేనే కాదు, వింటేనే మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని చదవాలి, వినాలి, అనుసరించాలి. ఇది సత్క్రియ. క్రియారూపకంగా ఉండాలి నువ్వు ఏం చేసినా. హల్లెలూయా.
క్రియారూపకముగా ఉండాలి. ఆ మొదటి సత్క్రియను చేయము. హల్లెలూయా. ఏం చేయాలా? మొదటి సత్క్రియను చేయాలి, మంచి క్రియను చేయాలి, మంచి పనిని చేయాలి. మారు మనస్సు పొందే విషయంలో మొదటిగా ప్రథమ స్థానంలోనే ఉండాలి. హల్లెలూయా. మారు మనసు పొందే విషయంలో, పాప జీవితాన్ని మార్చుకునే విషయంలో, వెనుకకుండి అడిగే విషయంలో ముందుకుంటే మాత్రం లాభమేమీ లేదు. అడిగే విషయంలో అంటే, దేవా నన్ను దీవించు, నా పిల్లలు దీవించు, దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని ఏడిసినవనుకో ఏమి లాభమేమి? ఏ విషయంలో మొదటి క్రియ ఉండాలి? మార్పు చెందే విషయంలో మొదటి క్రియ ఉండాలి. దేవుడు నీ జీవితంలో చేయాల్సింది కొన్ని ఉన్నాయి. ఏంటంటే, నీకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తా అంటున్నాడు. ఏమి ఇస్తాను చెప్పండి? పక్షపాతం లేనట్టు దేవుడు, పక్షపాతం లేనటువంటి దేవుడు నీకు ఏమి ఇస్తా అంటున్నాడు? నిత్య జీవము ఇస్తా అని అంటున్నాడు. ఈరోజున నిత్య జీవం కావాలన్నా, నిత్య జీవం కావాలన్నా, ఒకటి మారు మనసు పొందు. రెండవది ఏం చేయండి తెలిసిన? సత్క్రియ చేయండి. అనగా నీవు ధర్మశాస్త్రాన్ని విను, అనగా వాక్యాన్ని చెప్పండి. ఇదేం చెప్పండి? వాక్యాన్ని విను మాత్రమే కాదు, విను మాత్రమే కాదు, చదవాలా, వినాలా, అనుసరించాలా. హల్లెలూయా. అప్పుడే నీకు నిత్యత్వము, అప్పుడే నీకు నిత్యత్వము. ఇంకో మాట రాయబడిన మాట గుర్తు చేస్తున్నాను చూడండి దయచేసి. ఎప్పుడు నీ జీవితంలో నీకు మెప్పు కలుగుతుంది తెలుసునా? ఎప్పుడు నువ్వు ఘనంగా ఎంచబడుతున్నావు తెలుసునా? రైట్, చివరి వచనాలు, రెండు వచనాలు. దేవుని వలన కలుగును. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆత్మీయ సున్నతి జరగాలి, అంతరంగంలో మార్పు జరగాలి. అంతరంగంలో ఎప్పుడైతే మన మారు మనసు, మన సున్నతి జరుగుతుందో, హృదయాంతరంగంలో ఎప్పుడైతే సున్నతి జరుగుతుందో, అప్పుడే నీకు మెప్పు. హల్లెలూయా. అప్పుడే నువ్వు ఘనముగా ఎంచబడతావు. ఇది దేవుడిచ్చేది. హల్లెలూయా. నీకు నీవు కొన్నిసార్లు అనుకుంటావు, నేను గొప్పవాడిని, నాకు అని కొన్నిసార్లు అనుకుంటున్నావేమో. అనుకుంటే దేవుడు దాన్ని లెక్క చేస్తలేడట. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. హృదయంలో జరగాలి మార్పు, అంతరంగంలో జరగాలి మార్పు. మిత్రులారా, మన ఆత్మ జీవితంలో ఇందులో 3 విషయాలు గమనించవచ్చు. ఒకటి మారు మనసు, రెండోది పక్షపాతం లేని దేవుడని గమనించవచ్చు, మూడవది సున్నతి అనగా మెప్పు. మనము గొప్పవారములను కోరుకుంటున్నామేమో. ఎవరిని బట్టి గొప్ప స్థితి అంటే, ఎప్పుడైతే నీ హృదయాంతరంగములో ఏం జరగాలి చెప్పండి? ఏం జరగాలి చెప్పండి? సున్నతి జరగాలి. నువ్వు క్రీస్తు కొరకు ప్రతిష్ఠించబడాలి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి విశ్వాసమే. హల్లెలూయా. రోమాపత్రికలో నుండి 5 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి పాపము, రెండవది ప్రాయశ్చిత్తము, మూడవది పరిశుద్ధత, నాలుగవది ప్రణాళిక, ఐదవది పరిచర్య. ఈ 5 విషయాలు కూడా ఈ రోమపత్రికలో ఇమిడి ఉన్నాయి. అందులో మొదటి అధ్యాయంలో చూసినాము, వారి జీవితం ఎట్లాంటిదో వాళ్ళకు గుర్తు చేసినాడు దేవుడు. వారు క్రీస్తు వారుగా మార్చబడాలని గుర్తు చేసినాడు. ఈ 2వ అధ్యాయంలో మారు మనసు గురించి మాట్లాడినాడు, హృదయాంతరంగం యొక్క మార్పు గురించి మాట్లాడినాడు. ప్రాయశ్చిత్తము జరగాలి. హల్లెలూయా. ఏం జరగాలి చెప్పండి? పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. అప్పుడే నీకు పరలోకం, అప్పుడే నీకు నిత్యత్వం. ఈరోజు నా ప్రియ సోదరుడు, మారు మనసు విషయంలో మాత్రం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయను. దేవుడు మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. యేసయ్యా, నాయన నీకే వందనాలు తండ్రి. అందరము కూడా, ఎవరు కూడా ఇటువంటి లేచిపోకండి. విన్న వాక్యాన్ని బట్టి
మనం సరి చేసుకుందాం. పిల్లలు కనుమేయండి, ఎవరు లేవద్దు, వేయండి, త్వరగా కొనమేయండి, ప్రార్థన అయిపోతే లేవండి. స్తోత్రం. కనుమేయండి, ప్రార్థనలో ఉండండి, అందరూ కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్. అందరం కూడా ప్రార్థనలో ఉందాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. మారు మనసును కోరుకుంటున్నాడు దేవుడు. మారు మనసు లేకపోతే చీకటి జీవితం మార్చబడుతుంది, దుఃఖాలు మిగులుతున్నాయి, అవమానము మన జీవితంలో వస్తుంది. ఈరోజు నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే నీకు పరలోకం, మారు మనసు పొందితే నీకు నిత్యత్వం. నీ హృదయాంతరంగం మార్చబడాలి, నీ హృదయాంతరంగం మార్చబడాలి, నీ హృదయంలో సున్నతి జరగాలి, నీ హృదయం దేవునికి ప్రదర్శించుకోవాలి. నీవు స్తోత్రం. దేవానికి వందనాలు తండ్రి. ఈరోజున దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఎరగని స్థితిలో నీవు ఉన్నావేమో, నీ పాపాన్ని గుర్తు చేసినప్పుడు నువ్వు దిద్దుకోని స్థితిలో నీవు ఉన్నావేమో. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ దేవానికి వందనాలు తండ్రి, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి వందనాలు తండ్రి, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అందరం కూడా ప్రార్థనలో ఉందాం. ప్రభు మనతో మాట్లాడినాడు. మన జీవితంలో ఇంకా మారు మనసు పొందకుండా, మార్పు చెందకుండా జీవిస్తున్నామేమో. మార్పు చెందిన జీవితాలు, మార్పు లేనటువంటి జీవితం, ప్రయోజనం ఏమీ లేదు. దైవ చిత్తానుసార దుఃఖము కావాలి. లోకమైన దుఃఖము దేవునికి పని లేదు. లోకమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది, కానీ దైవ చిత్తానుసార దుఃఖమునకు రక్షణార్థను మారు మనసును కలగజేస్తుంది. దేవానికి వందనాలు తండ్రి. ఓ యేసయ్యా, స్తోత్రం. దేవా నీకే వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా నాయనికి వందనాలు చెల్లిస్తాను. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. దయగల మా ప్రేమగల దేవా, గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడానికి వందనాలు. మీరు మాతో రోమ పత్రికల నుండి 2వ అధ్యాయం మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజున అయ్యా మీరు అద్భుతంగా మీరు మాతో మాట్లాడినారు. దేవా నీకే వందనాలు తండ్రి. మేము మారు మనసు పొందాలని మాతో మాట్లాడినారు.
అయ్యా మా ప్రభు నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మేము మారు మనసు పొందే విషయంలో మా ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మా ప్రభా నిన్ను వేడుకోవాలని మాతో మాట్లాడినారు దేవా. నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఏ స్థితిలో మేము పడిపోతామో అయ్యా దాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు మొదటి క్రియలు చేయము అని మాట్లాడినారు. ఒకవేళ అట్లా పొందకపోతే మాత్రం దీపస్తంభం నుండి తీసివేస్తానని సెలవిచ్చిన దేవా. నేను నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మా ప్రభు నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కొన్నిసార్లు మా జీవితంలో అయ్యా వేదనలు పచుపులు అయ్యా కలిగినప్పుడు మా ప్రభు నీకు వందనాలు. నిన్ను దూషించిన స్థితిలో మేమున్నామేమో దేవా, మమ్మల్ని కనికరించండి దేవా. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మేము మా జీవితంలో చేస్తున్నటువంటి అయా పాపములు అయా మేము అయా గుర్తు చేసుకోకుండా అయా మా ప్రభు నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మా ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మా ప్రభా గొప్ప దేవాల నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒకవేళ మేము మారు మనసు పొందకపోతే మేము చేసిన పాపం విషయంలో మేము చేసినటువంటి అపవిత్రత విషయంలో మీరు దుఃఖించుతారేమో అని అన్నారు దేవా. నీకే వందనాలు. ఆ దుఃఖం మా ఎదురు నుంచి తీసివేయండి. ఈ సమయంలో దుఃఖం మా ఎదురు నుంచి తీసివేయండి దేవా. మేము దైవ చిత్తానుసారంగా మా జీవితాలు మార్చుకోనికి, మా బ్రతుకులు మార్చుకోనికి, మా యొక్క మనస్సు మార్చుకోనికి ఏడ్చే కృప దైవ చిత్తాను దుఃఖం మాకు అనుగ్రహించండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే కృప చూపండి దేవా. నేను నీకే వందనాలు చేస్తున్నాను. కొన్నిసార్లు మీరు మమ్మల్ని ప్రేమించి గద్దించి శిక్షిస్తున్నారు దేవా. కానీ మేము అయ్యా నా నీకు వందనాలు, మేము ఆసక్తి కలిగి మారు మనసు పొందడా కృప మాకు అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు. మాలో ఆసక్తిని పెంచండి దేవా. నేను నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మా ప్రభా నువ్వు గొప్ప దేవుడు. మేము మారు మనసు పొందల మీద మాతో మాట్లాడారు. అందుని బట్టి నీకే వందనాలు. అయ్యా మార్పు చెందిన జీవితాలలాగా మేము జీవిస్తున్నామేమో దేవా. మమ్మల్ని కనికరించి కృప చూపి రక్షణ మారు మనసు మాకు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ నీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.